గోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షుడు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ఫలితాలపై ఇవాళ మీడియా సమావేశం నిర్వహించిన ఆయన ప్రజల తీర్పును ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదన్నారు. ధనుంజయ రెడ్డి లాంటి చెత్త అధికారులు జగన్ చుట్టూ చేరి చెడగొట్టారని, ఎమ్మెల్యేలను కూడా జగన్తో కలవనిచ్చేవారు కాదన్నారు. రాజకీయ పార్టీలైతే ఈవేళ ఈ ఎన్నికల్లో మరోసారి ప్రజల దగ్గరికి వచ్చి ఓట్లు అడిగినాయో, అదే మూడు రాజకీయ పార్టీలు ఆవేళ 2014లో కూడా వస్తే ప్రజలు నమ్మి అవకాశం ఇచ్చారు. రైతుల రుణాలను మాఫీ చేస్తానని, డ్వాక్రా అక్క చెల్లెమ్మల రుణాలని బేషరతుగా మాఫీ చేస్తానని, ఇంటికో ఉద్యోగం ఇస్తామని, నిరుద్యోగ భృతి 2000 రూపాయలు ఇస్తామని, ఇల్లు లేని ప్రతి నిరుపేదకి కూడా ఇల్లు ఇస్తామని, కాపుల్ని బీసీల్లో చేరుస్తామని, ఏడాదికి 1000 కోట్ల రూపాయలు చొప్పున 5 ఏళ్లలో 5000 కోట్ల రూపాయలు కాపుల సంక్షేమం కోసం వెచ్చిస్తామని, ఇటువంటి అనేక వాగ్దానాలు ఇచ్చిన వాగ్దానాన్ని ఏ మేరకు నెరవేర్చారు అనేటువంటిది మనందరికీ కూడా తెలిసినటువంటి విషయం. మేనిఫెస్టోలో పెట్టినటువంటి ప్రతి అక్షరాన్ని కూడా తూచా తప్పకుండా అమలు చేస్తూ వచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అనేక చట్టాలు తీసుకొచ్చి పేదవాడికి ప్రభుత్వం బాధ్యతగా నిలబడాలి అనేటువంటి ఆలోచనతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం. ఏ మూడు రాజకీయ పార్టీలు అయితే ఈవేళ ఈ ఎన్నికల్లో మరోసారి ప్రజల దగ్గరికి వచ్చి ఓట్లు అడిగి